శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మకర రాశి వారికి జూన్ 16 నుంచి జూన్ 22 మధ్య ఏ రకమైన పరిస్థితులు ఉండబోతున్నాయి, ఎందులో విజయాలు ఉన్నాయి, ఎందులో అపజయాలు ఉన్నాయి, ఎందులో జాగ్రత్త తీసుకోవాలి, ఎందులో కొంత జాగ్రత్త లోపించిన ఏమవుతుంది మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం కొంతవరకు ఏదైనప్పటికీ కూడా ఇటు ఆర్థికంగా అయితేనేమి, మానసికంగా అయితేనేమి, ఆరోగ్యపరంగా అయితేనేమి కొంత ఊరట లభించేలాగానే గోచారం అయితే ఉంటుంది. అయితే మనిషి అన్నాక మరి ఏదైనప్పటికీ కూడా ఏవో ఒక అనారోగ్య సమస్యలు అనేవి రావటం అనేది కూడా ఉంటుంది. అందుకు మినహాయింపు అయితే కనుక ఉండదు ఈ వారం మకర రాశికి కూడా. కానీ అవి మనని ఏదైనప్పటికీ కూడా పూర్తిగా ఇంట్లో కూర్చోపెట్టేంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉండవు. నరాలకి సంబంధించిన ఇబ్బందులు కొంత ఎదుర్కోవటం అనేది, మతిమరుపు అనేది కొంత ఇబ్బంది పెట్టడం అనేది, ఇవి ఈ రకమైన ఆరోగ్య సమస్యలతో కొంత ఇబ్బంది పడటం అనేది ఉంటుంది తప్ప మరీ తీవ్ర స్థాయిలో అయితే ప్రస్తుతం ఈ వారం అయితే ఉండదు. ఈ వారంలో సంతానపరంగా కూడా మంచి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇల్లులు, భూములు, వాహనాలు ఇలాంటివి ఏవైనా సరే కొత్తగా తీసుకోవాలి, ఉన్నవి అభివృద్ధి చేయాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. ఇటు పుణ్యక్షేత్రాలు, మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే పరిసరాలు, ప్రదేశాలు ఇలాంటి వాటిలో కూడా మీరు కాలాన్ని గడపగలుగుతారు. అమ్మగారి ఆరోగ్య విషయంలో ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఎప్పటిదాకా ఎదుర్కొంటే క్రమంగా ఆవిడ ఆరోగ్యం కూడా కుదుట పడటం అనేది అయితే ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. అయితే ఏదైతే ప్రస్తుతం ఉన్న రాహు ధనస్థానం, అష్టమంలో కుజకేతువులు, వీటి వల్ల మనం అప్పులు ఇస్తే కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే ఎక్కువ ఉంటాయి కనుక సాధ్యమైనంత వరకు కూడా ఈ ఫైనాన్స్కి సంబంధించిన అంశాల్లో ఉన్నవారు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఆర్థికంగా ఎంత వచ్చినప్పటికీ కూడా అది ఎటు వెళ్ళిపోతుందో ఏమిటో తెలియని సందిగ్ధ పరిస్థితి కూడా, అయోమయ పరిస్థితి కూడా అలానే వెంటాడుతుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి అవకాశాలు వీరికి కూడా కొంత ఇబ్బందిగానే పరిణమిస్తున్నాయి. ఏది ముందుకెళ్ళలేని పరిస్థితి, అయిపోతుందేమో అన్నట్టే ఆశ, అంతలోనే మళ్ళీ నిరాశ, ఈ రకమైన పీకులాట అనేది అయితే ఉంటుంది. గుండెకి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త మాత్రం ఇంకా కొంతకాలం అయితే ఈ మకర రాశి వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. వాహనాలు నడిపేప్పుడు ఈ వారంలో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా వారం చివరాంతంలో ఇబ్బందిగా ఉండే పరిస్థితులు ఎదురు కావచ్చు. ఈ వారం జాగ్రత్తగా ఉండవలసిన విషయాల్లో ఈ ఇందాక చెప్పిన గుండె, వాహనాలు అనేది ఒకటైతే, మరొక అంశం అనేది ఇంట్లో పిల్లల నడవడిక విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇక ఇతరత్ర ఈ వారం మీకు మరీ ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉండబోవటం లేదు. ఈ వారం మీరు కనకదుర్గకి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందడానికి ఉంటుంది. ఉత్తరాషాఢ, ధనిష్ట నక్షత్రాల వారికి అయితే కనుక 17, 19, 21 తారీఖులు అనుకూలకంగా ఉంటాయి. శ్రవణ నక్షత్రం వారికి అయితే కనుక 16, 18, 20, 21 తేదీలు అనుకూలకంగా ఉంటాయి.